మరి ఒక ఐడి బాధ క్రియేట్ అనిపిస్తది. చేయడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతది కదా. అవును. ఆ టైం తీసుకొని మరీ మిమ్మల్ని కావాలని చేస్తున్నారు అంటే వాళ్ళు మంచి కోరుకోవట్లేదు అంతే. కోరుకోవట్లేదు. కోరుకున్నా కోరుకోకపోయినా నాకు అనవసరం, కానీ అట్లా చేయడం వల్ల బాధ అనిపిస్తది అంతే. బాధ. ఏడ్చావా ఎప్పుడైనా? ఏడవలేదు గానీ అసహ్యం పుడతది. ఎవరి మీద? వాళ్ళ మీద? ఆ! కామెంట్స్ పరంగా అయితే అసహ్యం పుడుతొచ్చింది. వీళ్ళెందుకు ఇట్లా చేస్తుర్రు అని చెప్పి కోపం వస్తది. కోపం వస్తది. బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏం చెయ్య. సైలెంట్ ఉంటారా? సైలెంట్ అట్లా కామ్ సరే వీళ్ళు ఎంత చేస్తారో చేసుకొని అనుకుంటా అంతే. అంతే. అసలు ఏం రియాక్ట్ అవ్వరు. నేనేం రియాక్ట్ అవుతాను? నువ్వని చెప్పగలమా మనం? చెప్పలేము. ప్రూఫ్ లేదు కాబట్టి. ఓకే. సో అలా మంచి కమెంట్స్ కూడా వస్తాయి కదా, వాళ్ళకి మొహం మీద కొట్టినట్టుగా. వస్తాయి కొంతమంది. నాకు మంచి కామెంట్స్ అంటే చాలా తక్కువ వస్తాయి. అవునా? కామెడీగా ఎక్కువ వస్తాయి. ఇక తిట్లతోటి కొంతమంది ఎవరో ఒక్కరు చేస్తారు తిట్లతోటి. ఇక కొంతమంది ఇక ఇట్లా చేస్తారు. కొంతమంది ఇట్లా చేస్తారు. చాలా వరకు కామెడీగానే వస్తాయి. ఏం చేసినా కూడా మీరైతే ఆపరు దీన్ని. అంతేగా. సో ఏం చేద్దాం అనుకుంటా అంటే ఫేమ్ కోసమా ఇదంతా, డబ్బులు సంపాదించడం కోసమా, లేదంటే లైఫ్ లో ఏదైనా గోల్ పెట్టుకొని చేస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ లో నేమ్ రావడం ఇదంతా అంటే ఇష్టమా? నేమ్స్ అని కాదు కానీ అందరు నవ్వుతారనే చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే నేను నవ్వుతారనే చేశాను. ఓకే. ఫస్ట్ నవ్వుతారని స్టార్ట్ చేశారు, నవ్వు కోసం స్టార్ట్ చేశారు. అవును. అలా స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫాలోవర్స్ వస్తున్నారు. అవునా? వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి, కమెంట్స్ వస్తున్నాయి, అండ్ బర్త్డే విషెస్ కూడా చెప్తున్నట్టున్నారు కదా. సో అమౌంట్స్ తీసుకుంటారా వాటికి? తీసుకుంటున్నా. తెలిసిన వాళ్ళు అక్క బర్త్డే విష్ చేయమంటే చేస్తున్నా, లేదంటే నార్మల్ గానే చేస్తున్నా, డబ్బులు ఇస్తే చేస్తున్నా. వట్టిగా చేసి ఇచ్చినా గానీ పంపిస్తున్నారు, పంపిస్తా అక్క డబ్బులు అని చెప్పి పంపిస్తున్నారు. ఎంత అంటే ఒక వీడియోకి ఎంత పంపిస్తూ ఉంటారు నార్మల్ గా? ఒక బర్త్డే వీడియోకి ఒక 200, 500 అలా ఖర్చుల కోసం అంతే. అనుకున్నారా ఎప్పుడైనా అంటే స్టార్ట్ చేసేటప్పుడు? నేను అనుకోలేదు. అంటే మనకి ఇలా డబ్బులు వస్తాయి, దీని నుండి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. లేదు, అనుకోలేదు. ఓకే. సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఏమనుకోవాలి, డబ్బులు కావాలనుకుంటున్నా. డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నాం. ఎలా? ఇన్స్టాగ్రామ్ త్రూ ఏనా? ఇన్స్టాగ్రామ్ అని కాదు, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయో రావో అని కూడా నాకు తెలియదు ఇంతవరకు. అందరు అంటూ ఉంటారు చాలా డబ్బులు వస్తాయి నీకు, మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి అని అంటారు, కానీ అసలు అందులో ఎలా వస్తాయో ప్రాసెస్ కూడా నాకు తెలియదు. డబ్బులు సంపాదించడం అనేది, నేను ఫస్ట్ ఎంత సంపాదించినా కానీ నేను హ్యాపీగా జాలీగా ఉండేదాన్ని, లేకున్నా కానీ ఉండేదాన్ని. ఇంకా మా అమ్మ ఎప్పుడైతే హాస్పిటల్లో ఉంది, అంత ఇబ్బందిగా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నరకంగా ఎప్పుడైతే చూసిందో, ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా చాలా డబ్బులు సంపాదించాలి. మరి దానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావు? అంటే డబ్బులు సంపాదించాలి అనేది నీకు అర్థమైంది, ఎలా ప్రయత్నించబోతున్నావు మరి డబ్బులు సంపాదించడం? జాబ్ అదే తెలియదు. అదే జాబ్ చేసినా సంపాదించినా నెలకు 10, నాకైతే ఎడ్యుకేషన్ లేదు. అవును. నెలకు 10,000 వస్తాయి కావచ్చు. జాబ్ చేస్తే ఎంత జాబ్ చేసినా గానీ 10,000 వస్తాయి అంతే కదా. 10,000 తోటి మనం ఏం చేస్తాం? 10,000 నెలకు ఖర్చులు అయిపోతాయి కదా. ఇంకా చూస్తున్నా ఏదన్నా అవకాశాలు వస్తాయేమో ఎందులో అయినా. జబర్దస్త్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారు. యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఏదైనా డైలాగ్ చెప్పమంటే చెప్తారా ఇప్పుడు మా కోసం? చెప్తాను. ఒకటి ఏదైనా డైలాగ్ చెప్పండి. ఏం చెప్పాలి? అమ్మ గురించి చెప్పాలి. అమ్మ గురించి చెప్పాలి అంటే, ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా మీ అమ్మకి ఇంకా బ్రతకదు, ఒక 5% మాత్రమే ఉంది, ఆ 5% లో కూడా ట్రీట్మెంట్ చేస్తే బతుకుతుందో బతుకుతుందో అని చెప్తారన్నమాట. అప్పుడు అక్క వచ్చి చెప్తాది, సచ్చు ఇంకా నువ్వు ఏమైనా కానీ మనం ధైర్యంగా ఉండాలి అని. అప్పుడు నేను చెప్తాను, ఏం కాదు, అమ్మకేం కాదు,
మా అమ్మని నేను ఎట్లయినా బతికించుకుంటా. మా అమ్మ నాకేం కాదు, మా అమ్మ ఎట్లయినా బతుకుతుంది. మా అమ్మ ఎట్లయినా మా నూరి మన అమ్మ ఎట్లయినా బతుకుతుంది, నేను బతికించుకుంటా, ఏం కాదు. ఇవి రియల్ డైలాగ్స్ కదా, అంతే. రియల్ డైలాగ్స్. కళ్ళలో వచ్చిన వాటర్ కూడా రియల్ గానే, ఆ పెయిన్ ఇంకా మర్చిపోలేదు కదా. బట్ లైఫ్ యాక్సెప్ట్ చేయాలి, కొన్ని తప్పదు, ముందుకెళ్ళాలి. డబ్బులు సంపాదించాలి అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది చాలా గొప్పది ఆలోచన. కానీ చదువు లేదు మనకి, మీరు అన్నట్టుగానే చదువు లేదు. సో ఏదో ఒక దగ్గర పని చేసినా కూడా 10,000 15,000 కంటే ఎక్కువ మనకి డబ్బులు రావు. ఆ వచ్చిన డబ్బులు మన ఖర్చులకే వెళ్ళిపోతాయి. ఈ లోపల ఆడపిల్లలం కాబట్టి ఏదన్నా మంత్లీ అప్పుడు హెల్త్ ప్రాబ్లమో అదో ఇదో వాటికే వెళ్ళిపోతాయి. సో ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఉందా? పోనీ ఏదైనా బిజినెస్ అంటే ఉంది. ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు? ఒకవేళ నీకు నాకు బిజినెస్ లో చాలా మంచి అవగాహన అయితే ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొంతవరకు అయితే నాకు తెలుసు. మా అమ్మ ఉన్నప్పుడే, చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే నేను బట్టల వ్యాపారం అయితే చేసిన. అవునా? చెప్పుల వ్యాపారం, చెప్పులు కూడా అమ్మిన. మ్హూ. నేను ఒక 2,000తో స్టార్ట్ చేసి చెప్పులు కూడా అమ్మిన అన్నమాట, ఓకే. మా ఊర్లోనే. మ్. ఆ, బట్టలు, శారీస్, జ్యువెలరీస్, ఇవి ఓకే, ఇవి ఏదైనా చిన్న టీ షాప్ అయినా గానీ పెట్టుకోవాలని ఏదైనా గానీ బాగుంటది. ఫ్యూచర్ లో కంపల్సరీ బిజినెస్ లోకి వెళ్తావు. సజ్జు బిజినెస్ ఉమెన్ అవుతుంది ఫ్యూచర్ లో, అంతేనా? తెలియదు మేడం, నేనైతే అనుకోలేదు, కానీ నాకైతే తెలుసు బిజినెస్ అంటే ఎట్లుంటది, ఎట్లా రన్ చేయాలి. కానీ దానికి మనం ఇక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ పెట్టుబడి కంటే మనకు ఒక ప్లేస్ ఉండాలి. పెట్టుబడి మనం 10,000తోటైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే లక్షలు పెట్టకున్నా గానీ, అంత మన దగ్గర లేకపోయినా గానీ. ఓకే. సో ఇప్పుడు మంత్లీ ఎంత వరకు సంపాదించుకుంటున్నావు? నాకు మంత్లీ 5,000 వస్తుంది నేను ఆన్లైన్ లో జాబ్ చేస్తే. ఏం జాబ్ చేస్తున్నావు ప్రెసెంట్? విప్రో కంపెనీ. అందులో చిన్న వర్క్, నాకు స్టడీ లేదు కాబట్టి అందులో చిన్న వర్క్ ఇస్తే అది చేస్తాను. విప్రో కంపెనీలో ఆన్లైన్ జాబా? ఆన్లైన్. ఓకే, అంటే డైలీ ఉంటదా? డైలీ. పార్ట్ టైం లానా? పార్ట్ టైం లాగాని కాదు, ఏ వర్క్ టైం? ఫ్రమ్ హోమ్ ఎప్పుడైనా చేయొచ్చు. అవునా? ఏంటది ఎగ్జాక్ట్ వర్క్ ఏంటి చెప్పలేరా? ఆహా. ఓకే, ఓకే. సో అలా నీకు నెలకి 5,000 వస్తున్నాయి. ఓకే, మరి హాస్టల్ ఫీజు ఎంత? 5,000 వెళ్ళిపోతాయి. మరి మీకు బయట ఖర్చులు, మీ బయట ఖర్చులు, expenses? ఏదన్నా పని ఉంటే ఏదన్నా పని చేయడం. ఏం పనికి వెళ్తారు? ఆర్టిస్ట్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా, ఇంకా ఏదైనా వర్క్ ఉంటే అంటే ఏదైనా వర్క్ అంటే ఇగో ఇప్పుడైతే ఈ బర్త్డే విషెస్ అవి చెప్తే వస్తుంది. ఇంకా లేదంటే ఫ్రెండ్స్ పంపిస్తారు, హెల్ప్ చేస్తారు కొంచెం. మా అక్క ఉంది కదా, మా అక్క వాళ్ళు కానీ, మా బాబాయిలు కానీ కొంచెం ఓకే. బట్ బయట నీకు ఇప్పుడు నువ్వు ఏదైతే నెల మొత్తం చేస్తున్నారో, అంటే జస్ట్ నేను నార్మల్ గా అడుగుతున్నా, కావాలని కాదు. బట్ బయట ఇంకేదైనా పని చేసుకున్నా, ఆఫీసులలో అట్లా రిసెప్షనిస్ట్ గానో లేదంటే ఇంకేదైనా జాబ్ చేసుకున్నా కూడా నెలకు 10,000-15,000 వస్తాయి కదా. 5,000కి ఎందుకు చేస్తున్నారు మరి? అది వర్క్ ఫ్రమ్ హోమ్ మన దగ్గరే ఉంటది, ఫోన్ లో చేసేదే కదా, కాబట్టి చేస్తున్నా. ఓకే. అది కాకుండా జాబ్ గురించి కాకుండా నేను బయట దీని గురించి చూస్తున్నా. ఆపర్చునిటీ కోసం ట్రై చేశారా ఏమైనా? ఎవరైనా కాంటాక్ట్ అవ్వడానికి అట్లా ట్రై చేసిండ్రా? కాంటాక్ట్ అవ్వడం అంటే మనకు ఎవరు తెలియదు. ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళని అంటే కాంటాక్ట్ వెతుక్కుంటూ వెళ్ళి కాంటాక్ట్ అయినా కానీ అందులో ఏదో తిరకస్ మరకస్. ఓకే. ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసిరా? ఇట్లా అవకాశం ఇస్తాము అని చెప్పి కమిట్మెంట్ అడగడాలు, లేకపోతే కొంచెం చులకనగా చూడాలు, అలాంటివి ఏమైనా చేశారా? చేశారు. కమిట్మెంట్ ఇస్తే మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పి చాలా మంది చెప్పారు. తర్వాత అసలు కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు అవకాశం వాళ్ళు
ఇవ్వలేరు నిజం చెప్పాలంటే. అలా ఇచ్చే వాళ్ళైతే కమిట్మెంట్ అడగరని నేను అనుకుంటా. అందుకోసం నేను వద్దనుకున్నారు. దాని గురించి నేను అట్లా అడిగేవాళ్ళు, నేను దాని గురించి ఆలోచించలేదు. ఓకే. ఇంట్రెస్ట్ కొద్దీ నిజంగానే ఇస్తారేమో అని మొత్తానికి ఆలోచించలేదు. ఓకే. ఇంకోటి చెప్తూ ఉంటారు నాకు, మీకు డబ్బులు పంపించండి, మీకు కార్డ్ ఇప్పిస్తాను, అది ఇప్పిస్తాను, మీరు ఆర్టిస్ట్‌గా రావచ్చు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. లేదంటే మా వెబ్ సిరీస్‌లో తీసుకుంటాము, మిమ్మల్ని హీరోయిన్ చేస్తాను. హీరోయిన్ అట్లా ఇట్లా అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. మాట మాట్లాడితే ఫోటోషూట్ అంటారు. అసలు ఆ ఫోటోషూట్ నిజంగా తీస్తారు. తీయరని కాదు గానీ, ఆ ఫోటోషూట్ అనే పేరుతోటి ఎన్నో చూస్తున్నా నేనైతే. ఓకే. హ్మ్. సో, మీకలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా జరిగిందా? అలాంటి ఎక్స్‌పీరియన్స్ అంటే నాకు జరగలేదు గానీ నేను చూసాను. చూసారు అంతే. హ్మ్. ఓకే. సో, ఎనీవేస్ నాకు అడిగారనమాట. ఏమని? ఫోటోషూట్ అని. ఆహా! ఓకే. హ్మ్. ఫోటోషూట్ చేస్తాము అని చెప్పారంతే. ఫోటోషూట్ అని అడిగారు ఆఫీస్‌కి పిలిపించుకొని. ఫోటోషూట్ చేస్తామంటే, అవునా అని అనుకున్నా. అంటే ఫస్ట్ ఫోటోషూట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సినిమాలో ఉంటది అంటే అనుకున్నా. సరే నేనేం అనలేదు. ఇంకా వాళ్ళే చెప్పిర్రు. ఫోటోషూట్ అంటే 50,000, 60,000 ఇట్లాంటి కస్టమ్స్ ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. నువ్వెట్లా పెట్టుకోలేవు గదా! అంటే మన మన స్థితిని వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ తెలుసుకొని దాని ప్రకారంగా మాట్లాడతారనమాట. ఇంకా తర్వాత ఏముంటది కమిట్మెంట్. మాట మాట్లాడితే కమిట్మెంట్ అంతే. ఓకే. హ్మ్. సో, అట్లా ఫేస్ చేస్తూ వస్తున్నావు. హ్మ్. ఓకే. సో, నీ లైఫ్‌లో చాలా సాడ్ స్టోరీ అయితే ఉంది. అది మా అందరికీ కూడా అర్థమైంది. సో, ఇంకా అది మాట్లాడుకుంటూ వెళ్తే నేను మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టినట్టు కూడా అవుతది. అది కరెక్ట్ కాదు. సో, ఇంక మీ పాటల విషయం